గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈ వీడియోలో నేను సిబిఎస్ఈ 2023 క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ ఏ. ఫస్ట్ వన్, ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2x ఈక్వల్స్ టు 5y ప్లస్ 6 అండ్ 15y ఈక్వల్స్ టు 6x మైనస్ 18 రిప్రజెంట్స్ ద టూ లైన్స్. ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి, ఆ లైన్స్ ఏంటో మనం చెప్పాలి మా అంటే ఈక్వేషన్స్ని నోట్ చేసుకుంటున్నాను. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 కదా, ఆ ఫార్ములాలో నోట్ చేసుకోవాలి. అంటే ఎక్స్ అండ్ వై టర్మ్స్ అన్నీ ఒకే సైడ్ తీసుకోవాలి. 6x minus 15y minus 18 equals to 0. 2 by 6 minus 5 by minus 15 minus 6 by minus 18. 2 ones are 2 threes are 5 ones are 5 threes are 6 ones are 6 threes are 18. 1 by 3 1 by 3 1 by 3 అన్నీ ఈక్వల్ వచ్చినాయి మా. అంటే a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2 ఈక్వల్స్ టు c1 by c2. సో దీస్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. Second one, in the given figure, TA is the tangent to the circle with center O such that OT equals to 4, angle OTA equals to 30 degrees, then the length of the TA. ఇక్కడ మనకి యాంగిల్ ఇచ్చారు 30 degrees. TA tangent మనకి ఇక్కడ ఇది రేడియస్ అవుతుంది మా. ఓఏ రేడియస్ అవుతుంది. రేడియస్ అంటే 90 degrees. రేడియస్కి టాంజెంట్కి యాంగిల్ అంటే ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 90 degrees. 90 degreesకి ఆపోజిట్లో ఉండేది హైపోటేనియస్. మనకి ఇప్పుడు హైపోటేనియస్ ఏంటి 4 centimeters, adjacent సైడ్ ఏమో TA. సో cos 30 degrees ఈక్వల్స్ టు TA by 4. cos 30 degrees value √3/2. TA by 4. 2 ones are 2, 2 twos are 4. Cross multiply చేస్తే TA ఈక్వల్స్ టు 2√3. ఆప్షన్ ఏ. థర్డ్ వన్, ద రేషియో ఆఫ్ HCF to LCM of least composite number and the least prime number is. Least composite number is 4, least prime number is 2. ఈ రెండింటికి LCM అండ్ HCF అడుగుతున్నారు. LCM ఏమో 4 అవుతుంది, HCF 2 అవుతుందా. LCM 4, HCF 2 అవుతుంది. సో వీటిని లోయెస్ట్ ఫామ్ అడుగుతున్నారు. HCF is to LCM అడుగుతున్నారు. సో 2 is to 4. HCF 2, 2 ones are 2, 2 twos are 4. 1 is to 2. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆప్షన్. Fourth one, if a pole 6 meters high cast a shadow of 2√3 meters long on the ground, then the sun's elevation is. ఇది 6 meters హైట్ పోల్ ఇచ్చారు. దీని షాడో 2√3 ఉంది. షాడో 2√3 meters ఉంటే మనకి యాంగిల్ అడుగుతున్నారు. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ బై ఎడ్జసెంట్ అంటే ఏం తీసుకోవాలి, tan theta ఈక్వల్స్ టు 6 by 2√3. 2 ones are 2, 2 threes are 6. సో 3ని √3 into √3 అని తీసుకోవాలి.
డినామినేటర్లో √3 క్యాన్సిల్ చేస్తే మన ఆన్సర్ √3. ట్యాన్లో √3 ఎప్పుడు వస్తుంది? tan 60 degrees. So option A. Fifth one, in the given figure, triangle ABC is similar to triangle PQR. If AC equals to 6 centimeters, BC equals to 5 centimeters, QR equals to 3 centimeters, and PR equals to X, then find the value of X. Triangles ఏమి ఇచ్చారు? ABC and PQR. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్. AB by QB equals to BC by PR. Next, AC by QR. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏబీ వాల్యూ మనకి ఇవ్వలేదు, సో దీంతో మనకు పని లేదు, ఇది వదిలేద్దాం. నెక్స్ట్ బీసీ వాల్యూ 5 centimeters. పిఆర్ వాల్యూ ఇదే ఫైండ్ అవుట్ చేయాలి. పిఆర్ వాల్యూ ఎక్స్ ఇచ్చారు కదా. నెక్స్ట్ ఏసీ వాల్యూ 6 centimeters అండ్ క్యూఆర్ వాల్యూ 3 ఇచ్చారు. 3 1s are 3, 3 2s are 6, 2 1s are 2, 2.5 అంటే 5/2 కదా. x ఈక్వల్స్ టు 5/2 వస్తుంది. 5/2 అంటే 2.5. x వాల్యూ 2.5. Sixth one, the distance of the points -6, 8 from the origin is -6, 8 నుంచి ఆరిజిన్కి డిస్టెన్స్. ఆరిజిన్ అంటే 0, 0. డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. x1 y1 x2 y2 స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 అంటే 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 అవుతుంది. ప్లస్ y2 minus y1 అంటే 0 minus 8 హోల్ స్క్వేర్. సిక్స్ స్క్వేర్ 36. 0 minus 8 minus 8 minus 8 square 64. 36 plus 64 100. Root 100. Root 100 అంటే 10. So distance between these 2 points is 10. Option D is the correct answer. Seventh one, the next term of the AP √7, √28, √63. √7. First term √7, second term 4 7s అలా ఉంది. 4 7s are 28. థర్డ్ టర్మ్ ఏమి ఇచ్చారు? 9 7s are 63. √7. 4 రూట్ నుంచి బయటికి తీసుకొస్తే మనం 2√7. 9 ఏమో 3√7. నెక్స్ట్ ఏమొస్తుంది? 4√7. సో 4√7 అంటే రూట్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? 4 స్క్వేర్ అవుతుందమ్మా. 4 స్క్వేర్ ఇంటూ 7. 4 స్క్వేర్ వాల్యూ 16. 16 7s are 112. Option D is the correct answer. Next one, eighth one, secant square theta minus 1 into cosecant square theta minus 1 is equals to secant square theta minus 1 value tan square theta, cosecant square theta minus 1 value cot square theta. Tan square theta cot square theta value 1 by tan square theta కదా. రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. tan square క్యాన్సిల్ మా. సో మన ఆన్సర్ 1.
Ninth one, two dice are thrown together. The probability of getting the difference of numbers on their upper faces equals to 3. అప్పర్ పేసెస్లో వాటి డిఫరెన్స్ 3 అవ్వాలి. అలాంటి నెంబర్స్ అడుగుతున్నారు. అప్పర్ పేసెస్లో డిఫరెన్స్ 3 అవ్వాలి అంటే 1,4 డిఫరెన్స్. 4 - 1 3. నెక్స్ట్ 2,5. నెక్స్ట్ 3,6. నెక్స్ట్ వీటిని రివర్స్లో రాస్తే 1,4 అలా 4,1. 2,5 5,2. 3,6 కదా 6,3. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్న 6 వస్తున్నాయి. టోటల్ అవుట్కమ్స్ ఏమో మనకి 36 ఉంటాయి. 6/36. 6 1s are 6. 6 6 are 36. 1/6 is our answer. So option C. Next one, 10th one, a card is drawn at random from the well shuffled pack of 52 cards. The probability that the card drawn is not an ace card. Ace cards 4 ఉంటాయి. Total cards 52. 52 minus 4 48. 48/52. 4 table. 4 1s are 4 2s are 4 1s are 4 3s are. So 12/13. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. 11th one, the roots of the equation x square plus 3x minus 10 equals to 0 are. Roots of the equation అడుగుతున్నారు. x square plus 5x minus 2x minus 10. x కామన్ తీస్తే మనకి x plus 5 minus 2 కామన్ తీస్తే x plus 5. x minus 2 equals to 0. So x equals to 2. x plus 5 equals to 0. x equals to minus 5. So మన ఆన్సర్ ఏంటి 2, minus 5. 2 and minus 5. Option A. 12th one, if alpha beta are the zeros of the polynomial x square minus 1, then value of alpha plus beta. Alpha plus beta value minus b by a. Minus b by a. ఇక్కడ b వాల్యూ ఇవ్వలేదు అంటే b వాల్యూ అంటే x టర్మ్ లేదు కాబట్టి మనకి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 0. 13th one, if alpha beta are the zeros of the polynomial p of x equals to 4x square minus 3x minus 7, then 1 by alpha plus 1 by beta is equals to. వీటికి ఎల్సిఎం చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా వస్తుంది. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మైనస్ బి బై ఏ అంటే minus 3/4 బై ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది సి బై ఏ. 4 క్యాన్సిల్ అవుతుందమ్మా. 3/-7. సో మన ఆప్షన్ డి. Fourth one, what is the area of the semicircle of the diameter d? Area of the semicircle అడుగుతున్నారు. ఏరియా ఆఫ్ ద సర్కిల్ బై ఆర్ స్క్వేర్. మరి సెమీసర్కిల్ కదా, సెమీసర్కిల్ కాబట్టి హాఫ్ బై ఆర్ స్క్వేర్ అని తీసుకుందాం. మరి డయామీటర్లు అడుగుతున్నారు, డీలో అడుగుతున్నారు కాబట్టి హాఫ్ బై ఆర్ ప్లేస్లో d/2 తీసుకోవాలి. d/2 హోల్ స్క్వేర్. సో 1/2 ఇంటూ పై
d square by 4. Pi d square by 8 answer. Option C. 15th one. For the following distribution, marks below. 10, 20, 30, 40, 50, 60 ఇచ్చారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమో 3, 12, 27, 57, 75, 80. అంటే ఇది మనకు సిఎఫ్ ఇచ్చారు. ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది అంటే ఇది సిఎఫ్. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. క్లాస్ ఇంటర్వెల్స్ ఏమో ఇది 10, 10 to 20. నెక్స్ట్ వన్ 20 to 30. నెక్స్ట్ 30 to 40, 40 to 50, 50 to 60. ఇవి మనకు ఇచ్చిన క్లాస్ ఇంటర్వెల్స్. ద మోడల్ క్లాస్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ n/2 ఫైండ్ అవుట్ చేయాలి కదా. n/2 ఈక్వల్స్ టు 80/2 అంటే 40 వస్తుంది. ఈ 40 మనకి ఎక్కడ వస్తుంది, ఈ 2 నెంబర్స్ మధ్యలో అంటే 57. మనకు కావాల్సిన క్లాస్ ఇది మోడల్ క్లాస్. 30 to 40. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్ పీటీ ఈజ్ ద ట్యాంజెంట్. ఇది ట్యాంజెంట్ మా పీటీ ట్యాంజెంట్ ఇచ్చారు. ఎట్ టీ టు ద సర్కిల్ విత్ ద సెంటర్ ఓ ఇఫ్ ద యాంగిల్ టీపీఓ ఈక్వల్స్ టు 25 degrees. యాంగిల్ టీపీఓ ఇచ్చారు. దెన్ యాంగిల్ ఎక్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 90 degrees కదా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఎక్స్టీరియర్ యాంగిల్ ప్రాపర్టీ అప్లై చేయొచ్చు. ఎక్స్ ఈక్వల్స్ టు 90 + 25, 115 degrees. Seventeen one. In the given figure, PQ is parallel to AC. PQ is parallel to AC. BP equals to 4 centimeters. AP equals to 2.4 centimeters. And PQ is equal to 5 centimeters. Then the length of BC is find out చేయాలి. BP by AB equals to or BA. BQ by BC. BP value 4 centimeters. AB value 2.4 plus 4, 6.4 centimeters equals to BQ value 5. Find out చేయాల్సింది BC. 2 టైప్స్ క్యాన్సిల్ చేస్తున్నట్టు. 1 సార్ 2 1 సార్ 3.2. BC equals to 2 1 సార్ 2 1.6. 1.6 into 5 అంటే 8 వస్తుందమ్మా. BC equals to 8 centimeters. 18th one. The points minus 4, 0, 4, 0 and 0, 3 are the vertices of. ఇవి దేని vertices అని అడుగుతున్నారు. డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే x2 - x1 ఈ రెండింటి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 4 + 4 హోల్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ 0 - 0, 4 + 4 8, 8 స్క్వేర్ అంటే 8 వస్తుందమ్మా. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ B and C డిస్టెన్స్ -4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. -4 స్క్వేర్ అంటే 16 + 9 25. √25 అంటే 5 వస్తుంది. నెక్స్ట్ వన్ ఈ రెండింటి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇది కూడా 5 వస్తుందా. సో 2 sides are equal వచ్చినాయి కదా. సో isosceles triangle. 91 assertion.
The probability that leap year has 53 Sundays is 2/7. Leap year 366. Number of days. Number of in leap year 366 days. ఇది 7th division చేస్తే 7 5s are 35. 7 2s are 14. రిమైండర్ 2. మనకి 2 ఛాన్సెస్ ఉన్నాయి మా సండేస్ రావడానికి. సో assertion is right. Reason: the probability that non-leap year has 53 Sundays is 5/7. 53 Sundays వచ్చే ఛాన్స్ మనకి 5/7 అంటున్నారు. రాంగ్ అమ్మా. 365th డివిజన్ చేస్తే మనకు రిమైండర్ 1 వస్తుంది. 1/7 అమ్మా. is right. Reason is wrong. So option C. 20th one. Assertion: A, B, C are in AP if and only if 2B equals to A plus C. A, B, C. A, B, C. ఇవి ఏపీలో ఉన్నాయి అంటే 2B ఈక్వల్స్ టు A ప్లస్ C అవ్వాలి. అండ్ అది అసెర్షన్ ట్రూనో ఫాల్స్ చెక్ చేద్దాం. సపోజ్ 2 5 అండ్ 8 తీసుకుంటున్నాను. B వాల్యూ 5. 2 5s are 10. 10 ఈక్వల్స్ టు 2 ప్లస్ 8. A ప్లస్ C కదా, 2 ప్లస్ 8. 10 equals to 8 plus 2, 10. So, assertion is true. Reason: the sum of the first n odd natural numbers is n square. Sum of odd n natural numbers అంటే 1 plus 3 plus 5 equals to 3 odd numbers మా. Sum of 3 odd numbers 9 అంటున్నారు. అంటే 3 స్క్వేర్ n స్క్వేర్లా ఉంది అన్నారు. n స్క్వేర్ అంటే 3 స్క్వేర్ కదా. సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ 3 ఆడ్ నెంబర్స్. 3 3s are 9. చెక్ చేసుకుందాం. 1 plus 3 4. 4 plus 5 9. ట్రూ. మరి 1 plus 3 తీసుకుందాం. 2 ఆడ్ నెంబర్స్ కదా. 2 స్క్వేర్ వాల్యూ 4. n స్క్వేర్ 3 plus 1 equals to 4. So, reason also true. Option B is the correct answer ma. Both assertion and reason are true. Reason is not correct explanation of assertion. ఈ రెండు కరెక్టే కానీ ఒకదానికి రిలేషన్ లేదు. సెక్షన్ బి 21st A1. 21st A and B ఉన్నాయి. ఏ చెప్తున్నానమ్మా. ఫైండ్ ద సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సమ్ ఇది ఏ ఫామ్లో ఉన్నాయి? ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఈ ఫామ్లో ఉంది. a వాల్యూ 2, b వాల్యూ -9, c వాల్యూ 4. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a -9/2. Minus into minus plus. So, alpha plus beta value 9/2. Next, alpha into beta c/a. c value 4 kada, 4/2. 2 1s are 2, 2 2s are 4. Alpha into beta 2. 21st one lo second one ma b. 21st one lo b. Find the discriminant of the quadratic equation 4x² minus 5 equals to 0 and hence comment on the nature of the roots of the equation. Discriminant find out chesi nature of the roots find out cheyamantunaru. Discriminant equals to b² minus 4ac. b value లేదు, a value 4. ఇది కూడా సేమ్ ax² ప్లస్ bx ప్లస్ c ఆ ఫామ్లో ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఇది. a వాల్యూ 4, b వాల్యూ 0, 0² 4ac. a వాల్యూ 4,
C value -5. 0 square and no value, so leave it. Minus into minus plus. 4 4s are 16, 16 5s are 80. D equals to 80. D is greater than 0. So, nature of the roots, real and distant roots. Roots are real and distant. Next one, 22nd one, A. Evaluate 2 secant square theta plus 3 cosecant square theta minus 2 sin theta cos theta if theta equals to 45 degrees. 2 into secant square 45. Secant 45 value root 2 whole square plus 3 into cosecant 45 degrees. ఇది కూడా root 2నే. Minus 2 sin 45 degrees. Sin 45 degrees value root 2. Cos 45 degrees కూడా root 2నే. పేరు రూట్ క్యాన్సిల్. ఇక్కడ కూడా 2 2s are 4, 3 2s are 6. 2 into 1 by root 2 into root 2. 2. 2 1s are 2, 2 1s are 2. 4 plus 6 minus 1. 4 plus 6 10. 10 minus 1 9. 22nd sum B. If sin theta minus cos theta equals to 0, then find the value of sin power 4 theta plus cos power 4 theta. Sin theta minus cos theta equals to 0 అన్నారు. అంటే sin theta equals to cos theta తీసుకోవచ్చు కదా. sin theta equals to cos theta. sin theta by cos theta అని తీసుకుందాం. sin theta by cos theta equals to 1. sin by cos అంటే tan theta equals to 1. tan theta equals to 1 అంటే tan 45 degrees. tan theta equals to tan 45 degrees. So theta value 45 degrees. Sin power 4 45 degrees plus cos power 4 45 degrees. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. sin 45 degrees value 1 by root 2 power 4. cos 45 degrees కూడా root 2నే whole power 4. 1 by 4 plus 1 by 4. 2 by 4. 2 1s are 2 2s are 1 by 2. 1 by root 2 whole power 4 value 1 by root 2 power 2 whole power 2 into 1 by root 2 whole power 2 అని తీసుకోవచ్చు. రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతున్నాయి. న్యూమరేటర్స్ నుండి మల్టిప్లై చేస్తే 1 1s are 1, 2 2s are 4. ఇది 1 by 4 ఇలా వచ్చింది ఇక్కడ. 23rd one. If a fair coin is tossed twice, find the probability of getting at most one head. Total outcomes ఏమేమి వస్తున్నాయి? tail 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 head head tail head tail head head. టోటల్ 4 అవుట్కమ్స్ వస్తాయి. ఎట్ మోస్ట్ 1 హెడ్ అంటున్నారు. ఎట్ మోస్ట్ 1 హెడ్ అంటే 1 హెడ్ అనే ఉండాలి. 1 హెడ్ అనే ఉండాలి కౌంటింగ్లో మనకు కావాల్సింది.
సో హెడ్ ఎన్ని టైమ్స్ వచ్చినాయి? 3 టైమ్స్ వచ్చింది. టోటల్ అవుట్కమ్స్ ఏంటి? 4. కావాల్సిన ఆన్సర్ 3/4. ఫేవరబుల్ అవుట్కమ్స్ 3. టోటల్ అవుట్కమ్స్ 4. 24th one. If two numbers are in the ratio of 2:3 and their LCM is 180, what is the HCF of these numbers? 2 నెంబర్స్ ఉన్నాయి, వాటికి అవి 2:3 రేషియోలో ఉన్నాయి. అంటే 2x:3x అని తీసుకోవచ్చు. వీటికి ఎల్సిఎం అవుతుంది 6x అవుతుంది. 2 3s are 6x. ఎల్సిఎం ఈక్వల్స్ టు 180 ఇచ్చారు. సో ఇది నోట్ చేసుకోవచ్చు. సో x ఈక్వల్స్ టు 180/6. 6 1s are 6 30s are. X value 30. So one of the number is 2x. First number 2x అనుకుందాం. 2 into 30 60. Second number 3x. 3 into 30 90. వాటికి హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. Product of two numbers 60 into 90 equals to 180 into HCF. LCM into HCF equals to product of their numbers. So 91s are 90, 92s are 180, 2 1s are 2, 2 30s are 60. మల్టిప్లై అవుతున్నప్పుడు న్యూమరేటర్స్లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. రెండు ఎడిషన్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ ఉంటే క్యాన్సిల్ చేయకూడదు. చేయగలిగితే చేయండి, లేకపోతే ట్రాన్స్పోజ్ చేసుకొని క్యాన్సిల్ చేయండి. ట్రాన్స్పోజ్ చేసుకొని ఎలా చేయాలో చెప్తాను చూడండి. 60 into 90 divided by 180 equals to HCF. 0 0 క్యాన్సిల్ అంటే 10 టేబుల్తో 9 1s are 9 2s are 2 1s are 2 30s are 60. So HCF equals to 30. 25th one. If one of the zero of the polynomial p of x equals to 6x square plus 37x minus k minus 2 is reciprocal of other, then find the value of k. Value of k find out చేయాలి. ఒకటి ఆల్ఫా అయితే ఇంకొకటి 1/ఆల్ఫా. ఇవి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటున్నారు. ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు c/a. మన ఆల్ఫా వాల్యూ ఆల్ఫానే, బీటా వాల్యూ కూడా 1/ఆల్ఫా ఈక్వల్స్ టు c/a. c వాల్యూ మైనస్ ఆఫ్ k minus 2, a వాల్యూ 6. ఆల్ఫా అండ్ ఆల్ఫా క్యాన్సిల్ అవుతుందా? క్రాస్ మల్టిప్లై చేస్తే 6 ఈక్వల్స్ టు మైనస్ k ప్లస్ 2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 6 minus 2 equals to minus k. Minus k equals to 4. K equals to minus 4. వేరియబుల్స్కి మైనస్ ఉండొద్దు, అందుకని కాన్స్టెంట్ నెంబర్కి తీసుకోవాలి. సెక్షన్ సి 26th one. Find the value of p for which one of the quadratic equation px square minus 14x plus 8 equals to 0 is 6 times the other. ఇక్కడ రూట్స్ ఒకటి ఆల్ఫా అయితే ఇంకొకటి 6 ఆల్ఫా అవుతుంది. ఒకటి ఇంకో దానికి 6 టైమ్స్ ఎక్కువ ఉందంట. సో మనం ఆల్ఫా పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు b/a అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 14/p. ఆల్ఫా వాల్యూ ఆల్ఫా, బీటా వాల్యూ 6 ఆల్ఫా ఈక్వల్స్ టు 14/p. ఆల్ఫా ప్లస్ 6 ఆల్ఫా అంటే 7 ఆల్ఫా ఈక్వల్స్ టు 14/p. 7 1s are 7 2s are
alpha equals to 2 by p. Next, alpha into beta equals to c by a కదా. ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూద్దాం ఒకసారి. ఎయిట్ బై పి. ఆల్ఫా వాల్యూ ఆల్ఫానే, బీటా వాల్యూ 6 ఆల్ఫా ఈక్వల్స్ టు 8 by p. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ అవుతుంది. 6 ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్స్ టు ఆల్ఫా వాల్యూ 2 by p వచ్చింది కదా, దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 6 into 2 by p whole square equals to 8 by p. 6 into 2 square into 4 p square 4 by p square 8 by p. 4 1s are 4 2s are. న్యూమరేటర్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. ఈ p అండ్ p స్క్వేర్ నుంచి 1p క్యాన్సిల్ అవుతుంది. 2 1s are 2, 2 3s are 6, p equals to 3. 27th one. From an external point, two tangents are drawn to a circle. Prove that the line joining the external point to the center of the circle bisects the angle between the two tangents. ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. ఇది ఎక్స్టర్నల్ పాయింట్. 2 టాంజెంట్స్ డ్రా చేస్తున్నాను. ఇక్కడి నుంచి తీసుకున్న లైన్ ఈ 2 యాంగిల్స్ని ఈక్వల్గా బైసెట్ చేస్తుందని చెప్పాలి. ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అని మనం చెప్పాలి. O is the center, OA is the radius and OB also radius. P is the external point of the circle. 2 triangles తీసుకుందాం. ట్రయాంగిల్ APO and triangle BPO. ఈ 2 ట్రయాంగిల్స్లో OA equals to OB. Radius are equal. These 2 are radius. And next AP equals to BP. 2 tangents are equal. ఇది మనకు థీరంలో వస్తుంది. నెక్స్ట్ OP ఈక్వల్స్ టు OP. 2 ట్రయాంగిల్స్కి కామన్ సైడ్ ఉంది ఇది. సో బై 3+ క్రైటీరియా SSS 3 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఈ 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్పవచ్చు. These 2 triangles are congruent. Triangle APO congruent to triangle BPO. By CPCT ఏమేం చెప్పచ్చు? యాంగిల్ AOP ఈక్వల్స్ టు యాంగిల్ BOP. ఈ 2 sides ఈక్వల్ కదా, సో దేర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దీస్ 2 ఆల్సో ఈక్వల్. నెక్స్ట్ యాంగిల్ APO ఈక్వల్స్ టు యాంగిల్ BPO బై CPCT. ఇదే ప్రూవ్ చేయమన్నారు. ఇవి 2 ఈక్వల్ ఉన్నాయా లేవా? So we proved. 28th one. 2 concentric circles of radii 5 cm and 3 cm. Find the length of the chord of the largest circle which touches the smaller circle.
2 సర్కిల్స్ ఇచ్చారు. ఒకదాని రేడియస్ 5 సెంటీమీటర్స్, ఇంకో దానికి రేడియస్ 3 సెంటీమీటర్స్. ఈ రెండింటిని టచ్ చేస్తూ ఒక కార్డ్ ఉంది. ద కార్డ్ ఆఫ్ ద లార్జెస్ట్ సర్కిల్ విచ్ టచెస్ ద స్మాలర్ సర్కిల్. లార్జెస్ట్ సర్కిల్ కార్డ్ స్మాలెస్ట్ సర్కిల్ని టచ్ చేస్తూ ఉండాలి. దాని లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లా తీసుకుందాం. ఇదేమో లార్జెస్ట్ సర్కిల్ రేడియస్ అవుతుంది, ఇది స్మాలెస్ట్ సర్కిల్ రేడియస్ అవుతుంది. ఇది స్మాలెస్ట్ సర్కిల్ కదా, దీని రేడియస్ ఇది లార్జెస్ట్ సర్కిల్ రేడియస్ అవుతుంది. దీనికి డయాగ్రామ్ డ్రా చేస్తే ఇలా వస్తుంది. ఇది రేడియస్ ఆఫ్ ద స్మాల్ సైడ్, ఇది రేడియస్ ఆఫ్ ద లార్జెస్ట్ సైడ్. 5, 3. ఇక్కడ 90 degrees. ఈ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. దీన్ని ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పైథాగరస్ థియరం అప్లై చేస్తున్నాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, 5 స్క్వేర్ 25, 3 స్క్వేర్ అంటే 9, 25 minus 9 16, రూట్ 16 వాల్యూ 4 అంటే ఇంతవరకు మనకు 4 వచ్చింది. ఇది 4 అంటే ఇది సపోజ్ ఏబి అని తీసుకుందాం. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈక్వల్స్ టు 4 + 4 8 ఆర్ 4 2s are 8. డబుల్ ఉంటుంది కదా. 29th one ఏ, 29th oneలో ఏ. హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ ఏపీ whose first and fifth terms are -14 and 2 respectively and the last term is 62. ఇక్కడ ఏపీలో ఉన్నాయి. ఏపీలో ఉంది, ఏపీలో ఫస్ట్ టర్మ్ ఇచ్చారు -14 అండ్ ఫిఫ్త్ టర్మ్ 2. A5 ఈక్వల్స్ టు 2 ఇచ్చారు. ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏఎన్ ఇచ్చారు లాస్ట్ టర్మ్, అంటే లాస్ట్ టర్మ్ అంటే 62, ఇది లాస్ట్ టర్మ్ ఏఎన్. A5 అంటే A + 4D అని తీసుకోవచ్చు. A + 4D ఈక్వల్స్ టు 2. ఏ వాల్యూ -14 + 4D ఈక్వల్స్ టు 2. 4D ఈక్వల్స్ టు 2 + 14. D ఈక్వల్స్ టు 14 + 2 16, 16/4 4. an ఈక్వల్స్ టు A + n - 1 × D. ఈ ఫార్ములా అప్లై చేయాలి. an వాల్యూ 62, A వాల్యూ -14 + n - 1 ఇంటూ D వాల్యూ 4. 62 - 14 ట్రాన్స్పోజ్ చేస్తే +14 అవుతుంది, ఈక్వల్స్ టు n - 1 × 4. 76. 62 + 14 76, n - 1 × 4. n - 1 ఈక్వల్స్ టు 76/4. 4 1s are 4, 4 9s are 36, 19. n - 1 ఈక్వల్స్ టు 19, n ఈక్వల్స్ టు 20. 29th B1. Which term of the AP 65, 61, 57, 53 and so on is the first negative term? AP 65, 61, 57, 53 and so on. ఇలా ఉంది. ఏ టర్మ్ నెగిటివ్ నెంబర్ వస్తుంది అని అడుగుతున్నారు మ్యామ్.
నెగిటివ్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తుంది కాబట్టి నెగిటివ్ నెంబర్ వస్తుంది. ఫస్ట్ నెగిటివ్ నెంబర్ అడుగుతున్నారు. సో an ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ ఫార్ములా తీసుకుంటున్నాం. an నెగిటివ్ నెంబర్ కావాలి. ఫస్ట్ నెంబర్ a వాల్యూ 65, n మైనస్ 1, n వాల్యూనే ఫైండ్ అవుట్ చేయాలి. d వాల్యూ -4, 65, 4 ఇంటూ -4 ఇంటూ n, -4n, -1 ఇంటూ -4 ప్లస్ 4, 65 ప్లస్ 4, 69, -4n ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 4n అవుతుంది. n ఈక్వల్స్ టు 69/4. డివిజన్ చేస్తే 17 4s are 68, 1/4, 17 1/4 వస్తుంది. 18th term first negative number. 30th one, prove that sin a minus 2 sin cube a by 2 cos cube a minus cos a is equal to tan a. Sin a minus 2 sin cube a divided by 2 cos cube a minus cos a. ఇది ఇచ్చారు. దీన్ని తీసుకొని tan a అని ప్రూవ్ చేయాలి మ్యామ్. sin a కామన్ చేస్తున్నా. న్యూమరేటర్లో sin a కామన్ తీస్తున్నాను. 1 minus 2 sin square a divided by డినామినేటర్లో cos a కామన్ తీస్తున్నాను. 2 cos square a minus 1 sin a ఇంటూ 1 దగ్గర sin square a ప్లస్ cos square a ఐడెంటిటీ యూజ్ చేస్తున్నాను. sin square a ప్లస్ cos square a మైనస్ 2 sin square a. ఈ 1 బదులు sin square a ప్లస్ cos square a అని తీసుకున్నాను. డినామినేటర్లో కూడా అలానే తీసుకుంటాను. cos a into 2 cos square a మైనస్ బ్రాకెట్లో తీసుకోండి sin square a ప్లస్ cos square a. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటున్నాను. న్యూమరేటర్ sin a ఇంటూ 2 sin square a మైనస్ 2 sin square a ప్లస్ 2 sin square a ఉంది. దాని బదులు మనం ఫస్ట్ cos square a తీసుకొని మైనస్ 2 sin square a ప్లస్ sin square a కదా, అంటే sin square a divided by cos a into 2 cos square a minus
sin square a minus cos square a. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటున్నాము. sin a ఇంటూ cos square a minus sin square a divided by 2 cos square a minus cos square a. cos square a అవుతుంది మైనస్ sin square a. cos square a మైనస్ sin square a న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంది. సో క్యాన్సిల్ చేస్తున్నాను. sin a బై cos a ఉంది. sin a బై cos a అంటే tan a. ఇదే ప్రూవ్ చేయమన్నారు. 30th B. Prove that secant a into 1 minus sin a into secant a plus tan a equals to 1. Secant a into 1 minus sin a into secant a plus tan a equals to 1. ఇది ప్రూవ్ చేయమన్నారు. secant a into 1 secant a ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేస్తున్నాను. secant a into 1 secant a sin a into secant a sin a secant a. నెక్స్ట్ ఇది యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటున్నాను. secant a plus tan a secant a minus sin a. secant a అంటే 1 by cos a into secant a plus tan a. sin a by cos a tan a secant a plus tan a. secant a minus tan a secant a plus tan a అంటే ఇది a plus b into a minus b లా ఉంది. అంటే a square minus b square secant square a minus tan square a. secant square a minus tan square a. secant square a minus tan square a equals to 1. ప్రూవ్ చేసాం. ఇదే ప్రూవ్ చేయమన్నారు. నెక్స్ట్ వన్, ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. రూట్ 5 ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. Take root 5 is equal to a by b. A and b are the co-prime numbers. So root 5b equals to a, squaring on both sides.
root 5b whole square equals to a square. 5b square వస్తుంది. 5b square equals to a square. 5 divides a square. 5 a square డివైడ్ చేస్తుంది ఇప్పుడు. 5 divides a square. అంటే 5 divides a also. 5 divides a square, therefore 5 divides a. Take a equals to 5c. a దగ్గర 5c సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 5b square equals to 5c whole square. ఈ ఈక్వేషన్లో a బదులు 5c తీసుకున్నాను. 5b square equals to 5 5s are 25c square. 5 1s are 5, 5 5s are 25. b square equals to 5c square. 5c square. 5 divides 5 divides b square. Therefore 5 divides b also. Root 5 equals to a by b అన్ని ఎందుకు తీసుకున్నాం? ఇవి co-primes. There is no common factor. ఇక్కడైతే 5 ఏని డివైడ్ చేస్తుందని చెప్పాము. నెక్స్ట్ టైం 5b స్క్వేర్ని అండ్ బీని కూడా డివైడ్ చేస్తుందని చెబుతున్నాము. 5 divides b ఆల్సో. 5 divides ఇక్కడ a అని చెప్పాము. దిస్ కాంట్రడిక్షన్ అరైజ్ డ్యూ టు అవర్ అజంప్షన్ రూట్ 5 ఈజ్ రేషనల్ నెంబర్. మనం రూట్ 5ని రేషనల్ నెంబర్ అనుకోవటం వల్ల వచ్చింది ప్రాబ్లమ్. హెన్స్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అండ్ గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. Root 5 is an irrational number. Section D. 32nd one. A. 32nd one lo A. In triangle PQR, N is the point on PR such that QN is perpendicular to PR. If PN into NR equals to QN square, prove that angle PQR equals to 90 degrees. వాళ్ళు ఇచ్చిన డేటా తోటి ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. PQR triangle and QN is perpendicular to PR ఇచ్చారు. సో ఇక్కడ 90 degrees ఉంటుంది. నెక్స్ట్ PN into NR ఈక్వల్స్ టు QN స్క్వేర్ ఇచ్చారు. సో మనం PN by QN equals to QN by NR అని తీసుకోవచ్చు. PN by QN అంటే ఈ 2 sides ఈక్వల్ ఇచ్చారు మా. PN అండ్ QN. నెక్స్ట్ QN by NR అంటే ఇది కూడా ఈక్వల్. 3 sides ఈక్వల్ వచ్చినాయి. ఈ సైడ్స్కి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. ఈ యాంగిల్ దీన్ని చూపిస్తుంది, ఈ యాంగిల్ దీన్ని చూపిస్తుంది మ్యామ్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ ట్రయాంగిల్లో కూడా QN లైను యాంగిల్ Pని చూపిస్తుంది అండ్ NP లైను యాంగిల్ Q చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఈక్వల్ ఉన్నాయి. సో మనం ఏం తీసుకోవచ్చు? ట్రయాంగిల్ PNQ సిమిలర్ టు
triangle RNQ. A property Pn equals to Rn and angle PNQ equals to angle RNQ 90 degrees. Next, QN common side. So SA similarity తోటి ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ PQR ఈ యాంగిల్ని ఎక్స్ అని తీసుకుంటున్నాను. ఇవి కూడా ఎక్స్ అవుతుంది మా. ఇన్ ట్రయాంగిల్ PQR యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈక్వల్స్ టు 180 degrees. యాంగిల్ P ఎక్స్ తీసుకున్నాము. యాంగిల్ Q అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్, టూ యాంగిల్స్ వచ్చినాయి కదా, ఎక్స్ ప్లస్ ఎక్స్. యాంగిల్ ఆర్ ఎక్స్ ఈక్వల్స్ టు 180 degrees. X is equal to 180 degrees. X equals to 180 by 4, 45 degrees. Angle Q is equal to x plus x kada, అంటే 45 plus 45 degrees, 90 degrees. Angle PQR equals to 90 degrees. ఇదే ప్రూవ్ చేయమన్నారు. That is second one B. In the given figure, triangle ABC and triangle DBC are on the same base BC. If AD intersect BC at O, prove that area of the triangle ABC by area of the triangle DBC equals to AO by DO. మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఇది. ఓ పర్పెండిక్యులర్ లైన్ తీసుకుంటున్నాను, AM అని నియమిస్తున్నాను దానికి. నెక్స్ట్ దీని పర్పెండిక్యులర్ లైన్ ఒకటి తీసుకుంటున్నాను, ఇది N. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABC ఈక్వల్స్ టు, ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABC ఈక్వల్స్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, బేస్ BC హైట్ AM, పర్పెండిక్యులర్ లైన్ కదా, ఏది పర్పెండిక్యులర్ అదే హైట్ అవుతుంది, డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BCD ఈక్వల్స్ టు హాఫ్ బేస్ రెండింటికి కామన్ ఇచ్చారు, BC ఇంటూ DN. ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ DN అని తీసుకున్నాను. BC క్యాన్సిల్, హాఫ్ కూడా క్యాన్సిల్ అవుతున్నా. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABC బై BCD ఈక్వల్స్ టు AM బై DN. AM బై DN వచ్చింది. నెక్స్ట్ టూ ట్రయాంగిల్స్ తీసుకుంటున్నాను, ఈ ట్రయాంగిల్ ఇది తీసుకుంటున్నాను. ఈ టూ ట్రయాంగిల్స్లో యాంగిల్ AOM ఈక్వల్స్ టు యాంగిల్ DON. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ మా. నెక్స్ట్ 90 degrees కదా, యాంగిల్ N దగ్గర 90 degrees ఉంది, యాంగిల్ M కూడా 90 degrees ఉంది. టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్.
Next, angle D equals to angle ODN equals to angle OAM. 3 angles equal. So AAA criteria toti ఈ 2 triangles equal ma. Triangle AOM and triangle AOM similar to triangle DON. వీటిలో కరెస్పాండింగ్ సైడ్స్ తీసుకుంటే AO by DO equals to AM by DN. మనకు ఆల్రెడీ ఇది వచ్చేసింది, AM by DN వచ్చేసింది, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ AO by DO ఈక్వల్స్ టు AM by DN వచ్చింది. అండ్ సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ABC by ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ DBC ఈక్వల్స్ టు AO by DO. 33rd one. A wooden article was made by a scooping out a hemisphere from the each end of the solid cylinder as shown in figure. If the height of the cylinder is 10 centimeters and its base of radius is 3.5 centimeter, find the total surface area of the article. మనకి ఇచ్చిన ఆర్టికల్ ఈ షేప్లో ఉంది. ఇది ఈ షేప్లో కట్ చేశారు, స్నూపింగ్ అవుట్. మనకు కావాల్సిన సర్ఫేస్ ఏరియా ఈ ప్లేస్లో స్టార్ట్ అయితే ఇలా వెళ్ళి ఇట్లా వచ్చేస్తుంది. సో సర్ఫేస్ ఏరియా ఏంటి, ఇప్పుడు మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అని అడుగుతారు. టోటల్ సర్ఫేస్ ఏరియా అనగానే టోటల్ చేయొద్దు. నౌ TSA ఆఫ్ ద గివెన్ ఫిగర్ ఈక్వల్స్ టు TSA ఆఫ్ ద గివెన్ ఫిగర్ CSA కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ cylinder plus CSA of 2 hemispheres. CSA of cylinder 2 pi RH plus CSA of 2 hemispheres 2 into CSA of hemisphere formula 2 pi r square. రెండిట్లో 2 pi కామన్ తీయచ్చు. 2 pi r, r వాల్యూ సేమ్ కాబట్టి 2 pi r కామన్ తీయచ్చు. 2 pi r ఇంటూ h ప్లస్ 2r 2 ఇంటూ 22/7 into radius 3.5 10 centimeters. Height of the cylinder 10 centimeters plus 2 into radius 3.5. 7 1s are 7, 7 5s are 35 కదా, ఇక్కడ 0.5 వస్తుంది, 3.5 ఉంది కాబట్టి 2 into 22 44, 44 into 0.5 10 plus 3.5 into 2 ఫస్ట్ మల్టిప్లై చేశాక ఎడిషన్ చేయండి. 7 44 into 0.5 22, 22 into 17
374 centimeters ఇచ్చారా మీటర్స్ ఇచ్చారా సెంటీమీటర్స్. సో సర్ఫేస్ ఏరియా సెంటీమీటర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్ అట్లా ఉంటుంది మ్యామ్. సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి ఇది సెంటీమీటర్ స్క్వేర్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద గివెన్ ఫిగర్ 374 centimeter square. 34th one. The monthly expenditure on milk in 200 families of housing society is given below. Monthly expenditure రూపీస్లో ఇచ్చారు, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇచ్చారు. 1000 to 1500 మంత్లీ ఎక్స్పెండిచర్ చేసేవాళ్ళు 24 ఫ్యామిలీస్, 1500 to 2000 40 ఫ్యామిలీస్, 2000 to 2500 33 ఫ్యామిలీస్, 2500 to 300 ఎక్స్ ఫ్యామిలీస్. ఈ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ ఆల్సో ఫైండ్ ద మీడియన్ అండ్ మీన్ ఎక్స్పెండిచర్ ఆన్ మిల్క్. క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ నోట్ చేసుకున్నాను. ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్ మ్యామ్. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2, 1000 ప్లస్ 1500 బై 2 చేస్తే మనకు మిడిల్ వాల్యూ 1250. 1500 to 2000 between number 1750. Next one. Next one 2750. Next one 3250. Next 3750. 4250. 4500 to 5000 between number 4750. X value find out చేద్దాం. Fi values మా 24 plus 14 64 plus 33 97 plus 30 127 plus 22 149 plus 16 165 plus 7 172. 172 plus x. Sigma Fi equals to 172 plus x. Sigma Fi equals to 200. 172 plus x equals to 200. X equals to 200 minus 172. 28. X value 28. $3,215 A తీసుకుంటున్నాను. DI equals to XI minus A. XI minus A. 1250 minus 3250 minus 2000. 1750 minus 3250 minus 1500. 2250 minus 3250 minus 1000. 2750 minus 3250 minus 500. 3250 minus 3250 0. 3750 minus 3250 500. Next 1000 1500. UI equals to DI by H. 2000 by 500. H value upper limit minus lower limit.
500 minus 2000 by 500 minus 4 1500 minus 1500 by 500 minus 3 minus 1000 by 500 minus 2 minus 1 0 1 2 3 FIUI 24 into 4 96 minus 4 kada, so minus 96 40 into minus 3 minus 120 33 into minus 2 minus 66 28 into minus 1 minus 28 30 into 0 0 22 into 1 22 16 2s are 32 7 3s are 21. నెగిటివ్ నెంబర్స్ ఒకసారి ఎడిషన్ చేసుకుందాం. -310 నెగిటివ్ నెంబర్స్ వరకు -310. పాజిటివ్ నెంబర్స్ 5 75. Sigma FIUI -310 plus 75 minus 235 mean formula A plus sigma FIUI by sigma FI into H. A value 3250 plus sigma FIUI minus 235 divided by sigma FI 200 into H. H value 500. 2 zeros cancel. And 100 table. 100 5s are 100 2s are. 3250 plus into minus 235 by 2 117.5 into 5 3250 minus 587.5 equals to 2662.5 50. ఇది మా మీడియన్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు మీడియన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే CF కావాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 24 plus 40 64 plus 33 97 plus 28 125 plus 30 155 plus 22 177 plus 16 193 plus 7 200. n వాల్యూ 200. n వాల్యూ అన్న ఈ టోటల్ మనకి సిగ్మా FI వాల్యూ కూడా సేమ్ రావాలి. రెండు సేమ్ వస్తే మీరు చేసిన ఎడిషన్ కరెక్ట్, లేకపోతే రాంగ్.
ఇప్పుడు n/2 ఫైండ్ అవుట్ చేద్దాం. n/2 ఈక్వల్స్ టు 200/2. n వాల్యూ 200 కదా, 100. ఈ 100 97 and 125 మధ్యలో వస్తుంది. సో మనకు కావాల్సిన క్లాస్ ఇది, మీడియన్ క్లాస్. L వాల్యూ 2500, F వాల్యూ 28, దాని పైన ఉండే 97 CF అవుతుంది. H వాల్యూ 500. వీటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మీడియన్ ఫార్ములా L ప్లస్ n/2 minus CF by F into H. L value 2500, n/2 50, CF 97, F value 28 into H. H value 500. $2,500 plus n/2 value 100 ma'am. 100 minus 97, 3. 3 by 28 into 3 by 28 into 500. 2 tables cancel చేస్తున్నా. 2 14s are 2, 2 50s are. మళ్ళీ 2 7s are 2 125s are. 2500 plus 3 into 125, 375 by 7. 2500 plus 53.57. అడిషన్ చేస్తే 2553.57. ఇది మీడియన్ ఆఫ్ ద క్లాస్. Thirty-fifth one, A straight highway leads to the foot of a tower. A man standing on the top of the 75 meters high tower observes two cars at an angle of depression 30 degrees and 60 degrees, which are approaching the foot of the tower. If one car is exactly behind the other on the same side of the tower, find the distance between the two cars. 75 meters టవర్ మీద నుంచొని ఒక అతను కింద చూస్తున్నాడు, అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. చూస్తుంటే అతనికి ఈ యాంగిల్ ఏమో 30 degrees, ఇది 60 degrees. ఈ యాంగిల్తో చూస్తూ ఉంటే అంటే ఇక్కడ మనకేమొస్తుంది 30 degrees. నెక్స్ట్ 60 degrees. 2 కార్స్ వస్తున్నాయి, ఒకదాని వెనుక ఒకటి ఉన్నాయి. ఆ రెండింటి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు మ్యామ్. ఏ బి సి. సి దగ్గర ఒక కార్ ఉంది, డి దగ్గర ఒక కార్ ఉంది. డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ డి ఫైండ్ అవుట్ చేయాలి. టవర్ హైట్ 75 meters ఇచ్చారు. tan 60 degrees equals to AB by BC. ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా,
tan 60 degrees root 3. AB value 75 by BC. BC equals to 75 by root 3. Next, tan 30 degrees equals to total triangle. Tan 30 degrees అంటే ABD triangle equals to AB by BD. Tan 30 degrees value 1 by root 3. 1 by root 3 equals to 75 by BD. Cross multiply చేస్తే BD equals to 75 root 3. మనకు CD కావాలి. CD equals to BD minus BC. BD value 75 root 3 minus BC value 75 by root 3. LCM చేస్తే root 3 వస్తుంది. ఇది 75 root 3 into root 3 3 అవుతుంది. minus 75 కామన్ తీస్తే 3 minus 1 by root 3. 75 into 3 minus 1 2 అవుతుంది. 150 by root 3. డినామినేటర్ వాల్యూ రూట్లో ఉండొద్దు, అందుకని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రూట్ 3తో మల్టిప్లై చేద్దాం. (150 root 3 by 3). root 3 into root 3 3. 3 ones are 3. 3 50s are 150. So distance between two cars is 50 root 3 meters. 35th one B. From the top of 7 meters high building, the angle of elevation of the top of the cable is 60 degrees and the angle of depression of its foot is 30 degrees. Determine the height of the tower. 7 meters height building ఉంది. 7 meters height building ఉంటే దీనికి ఎదురుగా టవర్ ఉంది. ఆ టవర్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైకి చూస్తున్నారు. ఇది 60 degrees యాంగిల్ ఉంది. డిప్రెషన్ కిందకంట ఇది 30 degrees ఉంది. ఇది 60 degrees, depression 30 degrees. Height of the building 7 meters. Height of the tower find out చేయాలి. 60 degrees, 30 degrees. ఈ 30 degrees ఇటు వస్తుంది. ABC right angle triangle, CDE next right angle triangle. Height of the tower అంటే BE find out చేయాలి. tan 30 degrees equals to 7 by AB. tan 30 degrees value 1 by root 3 equals to 7 by AB.
ఏబీ ఈక్వల్స్ టు 7√3 అంటే బేస్ 7√3 వచ్చింది. సిడి కూడా 7√3నే. ఏబీ ఈక్వల్స్ టు సిడి అవుతుంది. నెక్స్ట్ tan 60 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ డిఈ, adjacent side CD. Tan 60 degrees value √3, DE value find out చేయాలి. CD value 7√3. DE equals to 7√3 into √3. DE equals to 21 meters. BD 7. Height of the tower ఎంత? BD plus DE 21 plus 7. Height of the tower 28 meters. 21 plus 7 28. DE 21 వచ్చింది. DE 21 meters, BD 7 meters. So height of the tower 28 meters. Section E. Case study sums. 36th one. Governing Council of Local Public Development Authority of Dehradun decided to build an adventurous playground on the top of the hill, which will have adequate space for parking. మనకు ప్లే గ్రౌండ్ ఉంది, పార్కింగ్ ఏరియా ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఆఫ్టర్ సర్వే ఇట్ వాస్ డిసైడెడ్ టు బిల్డ్ ఏ రెక్టాంగులర్ ప్లే గ్రౌండ్ విత్ ఏ సెమీ సర్క్యులర్ ఏరియా అలాటెడ్ ఫర్ పార్కింగ్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ద ప్లే గ్రౌండ్. ఇది సెమీ సర్క్యులర్, ఇది పార్కింగ్ ఏరియా అంట. నెక్స్ట్ the length and breadth of the rectangular playground are 14 units and 7 units respectively. Length 14 units, breadth 7 units ఇచ్చారు. There are 2 quadrants of radius 2 units on the each side of special seats. ఇక్కడ 2 quadrants ఇచ్చారు నా. ఇదో క్వాడ్రంట్, ఇదో క్వాడ్రంట్. వీటికి రేడియస్ 2 units. Based on the above information, answer the following questions. First one, what is the total perimeter of the parking area? Parking area perimeter. ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. Diameter 7 plus half 2 pi r. So pi r 7 plus pi value 22/7 into radius 7/2. 2 ones are 2, 2 11s are 7 ones are 7 ones are. So 7 plus 11. Perimeter of the parking area 18 units. Second one లో A. What is the total area of parking and 2 quadrants? Area of parking ఇది మ్యామ్ and 2 quadrants. These are the 2 quadrants. Area of parking అది సెమీ సర్కిల్ కదా. ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ half pi r square ప్లస్ 2 quadrants. క్వార్టర్ అంటే 1/4 కదా. pi r square స్మాల్ ఆర్ తీసుకుంటున్నాను. 1/2 ఇంటూ pi వాల్యూ 22/7, r వాల్యూ 7/2. డయామీటర్ 7 కదా, రేడియస్ 7/2 ప్లస్ 2 1s are 2 2s are 4. 1/2 into 22/7
Radius, quadrant radius 2. 2 into 2. 7 ones are 7. 7 ones are 7. 2 ones are 2. 11s are 11 sevens are 77 by 2 twos are 4 plus 2 and 2 cancel. 22 into 2 44. 44 by 7. Different denominators. LCM 28. 4 sevens are 28. Numerator and denominator 7 తో మల్టిప్లై అవుతుంది. 77 into 7 539 ప్లస్ ఇది 4 తో మల్టిప్లై అవుతుంది. 44 into 4 176 539 plus 176 715. Area 715 by 28 డివైడ్ చేస్తే 25.53. 25.53 square units. Second one B. What is the ratio of area of playground to the area of the parking area? Playground and parking area. Playground. ఇది playground మా, ఇది పార్కింగ్ ఏరియా మా. రేషియోస్ అడుగుతున్నారు మా. ప్లే గ్రౌండ్ రెక్టాంగిల్ షేప్లో ఉంది, సో ఏరియా ఆఫ్ ద ప్లే గ్రౌండ్. L into B, area of parking, semicircle, half pi r square. Area of the semicircle, 1 by 2 pi r square. Length 14, breadth 7 is to 1 by 2 into 22 by 7 into r value 7 by 2 కదా. 7 1s are 7 1s are 14 into 7 is to 11 into 7 by 2 into 2. 7 and 7 cancel ma. 14 into 4. 14 4s are 56. 56 is to 11. Third one, find the cost of fencing playground and parking area at the rate of 2 rupees per unit. Cost of fencing అడుగుతున్నారు. 14 plus 14 plus 7 plus semicircle now. Circumference of the semicircle. 7 plus 14 plus 14 plus 1 by 2 into 2 pi r కదా. 2 to cancel. Pi value 22 by 7. R value 7 by 2. 2 1s are 2 11s are 7 and 7 cancel. So 11. 7 plus 14 plus 14 plus 11. 46. 46 యూనిట్స్ వచ్చింది పెరిమీటర్. కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఒక్కొక్క యూనిట్కి 2 రూపీస్ అన్నారు. 46 into 2 92 rupees. Cost of fencing 92 rupees. 37th one, two schools P and Q decided to award prizes to their students for 2 games of hockey and hockey X rupees per student and cricket Y rupees per student. School P decided to award total 9,500 for the 2 games to 5 and 4 students respectively, while school Q decided to award 7,370 rupees
for the two games to 4 and 3 students respectively. P school ఏమో 5 స్టూడెంట్స్కి 5 స్టూడెంట్స్కి హాకీ స్టూడెంట్స్కి 4 క్రికెట్ స్టూడెంట్స్కి 9500 ఇవ్వాలనుకుంది. స్కూల్ క్యూనేమో 4 మెంబర్స్ హాకీ 3 మెంబర్స్ క్రికెట్ వాళ్ళకి 7370 రూపీస్ ఇవ్వాలనుకుంది. నెక్స్ట్ దీని నుంచి మన క్వశ్చన్స్ ఉంటాయా. Based on the given information, answer the following questions. First one, represent the following information algebraically in terms of x and y. 5x plus 4y equals to 9500. Next one, 4x plus 3y equals to 7370. Second question, what is the price amount for hockey? హాకీ అమౌంట్ అడుగుతున్నారు అంటే ఎక్స్ వాల్యూ. ఎక్స్ అంటే హాకీ గేమ్స్లో, వై అంటే క్రికెట్ కదా. సో ఈ ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేస్తున్నాను, దీన్ని 5తో మల్టిప్లై చేస్తున్నాను. ఎలిమినేషన్ మెథడ్ తీసుకుంటున్నాను మేము. 4 5 20, 20x, 4 4 16, 16y, 9500 into 4, 38,000. 5 4s are 20, 20x plus 5 into 3y, 15y equals to 7370 into 5, 36,850. Subtraction చేస్తే x terms cancel అవుతాయి. Fix 16y minus 15y, y equals to 1150. 1150. ఇది ప్రైస్ ఆఫ్ క్రికెట్ మ్యామ్. హాకీ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకొని y వాల్యూ 5x plus 4 into 1150 equals to 9500. 5x equals to 9500 minus 4600. 5x equals to 4900. X equals to 4900 divided by 5. So x equals to 980. ఇది హాకీమా, ఇది క్రికెట్. హాకీ ప్రైస్ అడిగారు, సో 980 రూపీస్. నెక్స్ట్ ప్రైస్ అమౌంట్. ఆన్ విచ్ గేమ్ ఈజ్ మోర్ అండ్ బై హౌ మచ్. క్రికెట్ ఈజ్ మోర్ అండ్ హౌ మచ్ అన్నారు కదా. సో 1150 minus 980 equals to cricket fee 170 rupees more than compared to hockey. Next one, what will be the total prize amount if there are 2 students each from 2 games? So hockey value 2 into 980 plus 2 into 1150. Cricket 2 prizes.
1960 plus 2300. 4,260 rupees. 38th one. Jagadish has a field which is in the shape of right angle triangle AQC. ఇక్కడ ఫీల్డ్ ఉంది AQC. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లా ఉందండి మా. ఇది ఫీల్డ్. నెక్స్ట్ he wants to leave a space in the form of square PQRS. స్క్వేర్ షేప్. ఇది PQRS స్క్వేర్ కదా, ఈ షేప్లో అతను లీవ్ చేద్దాం అనుకున్నాడు. He wants to leave a space in the form of square PQRS inside the field for growing the wheat and remaining for growing the vegetables as shown in figure. ఇదేనా wheat, green color the wheat color, remaining the vegetables now. In the field there is a pole marked as O. ఇక్కడ పోల్ ఓలా పెట్టుకున్నాడు, పోల్ మార్క్ చేసుకున్నాడు. Based on the above information, answer the following questions. First one, taking 1 as origin, coordinates of P are -200, 0 and coordinates Q are 200, 0. PQRS being a square, what are the coordinates of R and S? Coordinates of R, ఇది ఆల్రెడీ 200 మీదే ఉంది. X axis మీద 200 కదా, సో 200. Y axis మీద చూద్దాం. 1 ఇది 100, 200, 300, 400. సో 200, 400. Coordinates of R. Next S ki X axis -200, so -200. On Y axis 400. Coordinates of yes -200, 400 అవుతుంది. Second one A. What is the area of the square PQRS? Area of the square. Distance na side -200 to 200. -200 to 200 ఎంత అవుతుంది? 400. So S equals to 400. S equals to 400 units. Area of the square, side into side, 400 into 400, 4 4s are 16. నెక్స్ట్ ఎన్ని జీరోస్ ఉంటే అవి తీసేసుకోండి. 1,60,000 స్క్వేర్ యూనిట్స్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ PR ఇన్ ద స్క్వేర్ PQRS? డయాగ్నల్ లెంత్ అడుగుతున్నారు. డయాగ్నల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలంటే √2a. ఏ వాల్యూ 400 కదా, 400 √2. నెక్స్ట్ if S divides CA in the ratio k:1, S divides CA k:1 రేషియో, ఇక్కడ k:1 ఇస్తున్నారు మ్యామ్. సెక్షన్ ఫార్ములా అప్లై చేయాలి. m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2 అండ్ m1 y2 ప్లస్ m2 y1 by m1 plus m2. ఈక్వల్స్ టు వాళ్ళు వాల్యూస్ కూడా ఇచ్చేసారు. ఏ కోఆర్డినేట్స్ ఏమో 200, 800. మరి సి కోఆర్డినేట్స్ 1 2 3 4 5 6.
అంటే సి దగ్గర క్వాడ్రంట్స్ -600 0. ఏ క్వాడ్రంట్స్ 200 800 200, 800 k:1 ratio. x1 y1 x2 y2 k:1. వీటిని సాల్వ్ చేద్దాం. -200, 400 ఇచ్చారు. సో అంటే ఈ ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ ఏమో -200కి ఈక్వల్, y టర్మ్స్ ఏమో 400కి ఈక్వల్. m1 వాల్యూ k ఇంటూ x2 200 ప్లస్ 1 ఇంటూ x1 వాల్యూ -600 divided by k plus 1 equals to -200. రెండింటిని ఒకదాన్ని సాల్వ్ చేస్తే చాలు. సెకండ్ దాన్ని తీసుకొని సాల్వ్ చేస్తే ఈక్వల్ టు 400 సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. 200కి -600 ఈక్వల్స్ టు -200కి -200 క్రాస్ మల్టిప్లై చేశాను. 200k plus 200k 400k 600 minus 200 400 k equals to 400 by 400 1 వస్తుందా? k వాల్యూ 1. ఓకే, ఈ క్వశ్చన్ పేపర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్తో మీట్ అవుతాం.